హాయ్ అండి, అందరికీ నమస్తే. మరికొన్ని గంటల్లోనే మే నెలకు సంబంధించి పింఛన్లు తీసుకుంటున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రజలు అంటే ఎందుకంటే ఆల్రెడీ మే అంటే కార్మికుల దినోత్సవం, మే ఫస్ట్. బట్ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి లీవ్లు ఉంటాయి తప్ప ప్రభుత్వ సెలవు ఎక్కడా ఉండదు. కాబట్టి మీరు ప్రశాంతంగా 1వ తారీఖున 2వ తారీఖున 2 రోజుల పాటు కూడా పింఛన్లు తీసుకోండి. మీ పరిధిలో మీ సచివాలయాలకు సంబంధించిన స్టాఫు వీళ్ళందరూ కూడా వచ్చి మీకు ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించి గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నామండి. అంటే ఏమంటే ఈ పింఛన్లకు సంబంధించి మీరు పింఛన్లు తీసుకునే సందర్భంలో మీ ఫోన్ నెంబరు ఉందా లేదా ఒకసారి, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేసుకోగలిగితే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అది ప్రతిసారి కూడా అది అందరూ కూడా మిస్ చేసుకుంటున్నారు అనేది ప్రభుత్వం అధికారులు చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే లబ్ధిదారుడికి పింఛన్లు ఇచ్చే వ్యక్తులు ఏ విధంగా పింఛన్లు ఇస్తున్నారు, అసలుకి సక్రమంగా ఇస్తున్నారా లేదా, అలాంటి దాంట్లో ఏదైనా సరే పింఛన్లు ఇచ్చే సందర్భంలో అవినీతి జరుగుతుందా, ఇట్లా రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి. దానికి సంబంధించి మీ ఫోన్ నెంబర్ కానీ మీరు అందులో కానీ మీ ఐడి ప్రకారం కానీ మీరు నోట్ చేసుకోగలిగితే కన్నా ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు మీకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ సేవలు ఏ విధంగా ఉన్నాయో మీరు వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా సరే మీరు వేలుముద్ర వేసి కావచ్చు, లేదంటే ఐరీస్ తీసుకునేటప్పుడు మీకు మీ ఐడి ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఖచ్చితంగా సచివాలయ స్టాఫ్ని కావచ్చు, ఆ క్లస్టర్ అధికారులు ఎవరు ఇస్తారో పింఛను వాళ్ళకి సంబంధించి మీ ఫోన్ నెంబర్ అయితే మస్ట్గా పెట్టుకోండి. లేదా మీ ఫోన్ నెంబర్ కాకుండా మీ ఇంట్లో ఉన్న పిల్లల ఫోన్ నెంబర్లు అయినా వాళ్ళ ఫోన్ నెంబర్ అని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు తెలుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ పింఛన్లకు సంబంధించి ఈ జూన్ నెల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు ఇస్తారనుకున్నాం కదా, ప్రభుత్వం చెప్తుంది కదా, దానికి సంబంధించి ఒక అప్డేట్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పింఛన్లను జారీ చేస్తుందని ఆశిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల జారీపై అప్డేట్ ఇచ్చింది. జూన్ నుంచి కొత్త పింఛన్లను ఇవ్వనట్లు ప్రకటించింది. అయితే దానికి సంబంధించి వివరాలు పూర్తిగా నేను మీకు చెప్తాను. ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం అత్యంత శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ నుంచి అవకాశం కల్పించింది. ఆ నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు సిద్ధమవుతుంది. ముందుగా వితంతువులకు, దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయం నేను చాలా వీడియోస్లో చెప్పాను. నేను ముందుగా వితంతువులకి, ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు పెండింగ్లో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీలో దివ్యాంగులు చాలామంది అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి ఇవ్వనున్నారంట. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. దీంతో ఆ రోజు నుంచి వితంతు పింఛన్లను మంజూరు చేయాలని భావిస్తుంది. రాష్ట్రంలో 1,53,000 మంది వితంతు పింఛన్ల కోసం అర్హత పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళు పింఛన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు రెడీ అవుతుండడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారంట. సో దీనికి సంబంధించి పింఛన్ల జారీలో తొలి విడత వితంతులకు కాబట్టి 1,53,000 మందికి వితంతు పింఛన్లు అందించాలంటే నెలకు అదనంగా 61 కోట్ల రూపాయలు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అన్ని విభాగాలకు సంబంధించి పింఛన్లకు అనేది ఇస్తున్నారు. సో ఇది యాడ్ అయితే ఇంకొక 60 కోట్లు యాడ్ అవుతుంది. ముందుగా వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనుండగా ఆ తర్వాత దివ్యాంగులకు అందించనుంది. దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం 28 కేటగిరీల్లో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది. వీరికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంట రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దివ్యాంగులకు సంబంధించి 1,00,000 మంది ఇప్పటివరకు కూడా ఇంకా కూడా పెండింగ్లో వాళ్ళు కాసుకొని ఉన్నారు పాపం పింఛన్ల కోసం. ఇది కాకుండా ఇంకొక 10 లక్షల మంది, అంటే ఇందాక నేను చెప్పినాను కదా, 28 కేటగిరీల్లో ఉన్నటువంటి అన్ని రకాల పింఛన్దారులు కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నారంట లబ్ధిదారులు. అవకాశం ఉంది. వీరందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలంటే నెలకు ఇంకొక 400 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. అంటే ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయంట. దీంతో ప్రభుత్వం ముందుగానే అంచనాలను సిద్ధం చేసుకుని కొత్త పింఛన్లను జారీ చేయాలని చూస్తుంది. అయితే రాష్ట్రంలో 6.5 లక్షల మంది దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,00,000 మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. అంటే ఇప్పటివరకు కూడా. దీంతో వీరి పింఛన్లు తొలగించడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మనం ఇందాక గతంలో కూడా ఈ మధ్య నేను మొన్న అంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను నేను. అంటే నెక్స్ట్ మంత్ నుంచి
ఇట్లా పింఛన్లు అనర్హులైనటువంటి దివ్యాంగుల పింఛన్లు కూడా తొలగిస్తారని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. సో అది మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి కూడా ప్రారంభమవుతుంది. ఇంకా ఇవన్నీ ఎట్లా అప్లై చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం కనుక్కోవాలి, ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి, అన్నీ కంప్లీట్గా మనం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్ల జారీని డిజిటల్ విధానంలో ప్రభుత్వం జారీ చేస్తుంది. గతంలో మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ల జారీని ఆన్లైన్ చేసింది. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా సదరన్ సర్టిఫికేట్ల కోసం స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. వైద్య పరీక్షల కోసం ఒక టైం కేటాయిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ టైంకి మీరు వైద్య పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ దివ్యాంగులకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్లు మళ్ళీ పొందాలా అంటే, లేదంటే మీకు ఏదైనా వచ్చిన సదరన్ సర్టిఫికేట్ మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించి మళ్ళీ కూడా మీరు రీఏ అసెస్మెంట్లో మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ కూడా మీరు పోయి అటెండ్ అయ్యి సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తవైతే గతంలో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఆఫ్లైన్ విధానంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ కూడా ఆన్లైన్ చేసేసారంట. సో ఇదంతా కూడా చాలా నీట్గా జరుగుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది. ముఖ్యంగా కొత్తగా పింఛన్లు మంజూరు చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగానే ఇంకా ఎల్లుండి మీరు పింఛన్లు తీసుకుంటున్నారు కాబట్టి మీకందరికీ కూడా మే 1 పింఛన్లు తీసుకునే వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు. హ్యాపీగా 1వ తారీఖు 2వ తారీఖు కూడా మీరు పింఛన్లు తీసుకోవచ్చు. చూద్దాం మరి నెక్స్ట్ మీరు ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా సందేహాలు ఇంకేదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాల్యుబుల్ మెసేజ్ నేను మీకు ఇస్తూ ఉంటాను సమయం ఉన్నప్పుడు. బట్ మీ వాళ్ళకు కూడా, మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోమను. అదేవిధంగానే ఈ వీడియోస్ కూడా వాళ్ళకి పంపించండి. థ్యాంక్స్ అండి.